ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 5,50,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. ఫెరీఘాట్ వద్ద పుష్కర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో నిర్వాసితులు కట్టుబట్టలతో రోడ్లపైకి వచ్చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 5 లక్షల పైన క్యూసెక్ల నీటిని బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఫెర్రీ ఘాట్ వద్ద ఏదైతే పుష్కర కాలనీ వద్ద ఉన్నో ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. వరద నీరు ఇళ్లలోకి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఇళ్లలో ఉండే ఫస్ట్ సామాన్లు మొత్తం కూడా ఏదైతే తెల్లవారుజామున ఒక్కసారిగా వరద లోపల రావడంతో వీళ్ళంతా కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి కొద్దిపాటి సామాన్లను ఒడ్డుకు చేర్చుకున్నారు. కానీ వాళ్ళంతా లోపలే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవంటూ కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. చిన్న పిల్లలతో ఉన్నారు. ఎందుకంటే ఉదయమే మొత్తం కూడా ఇక్కడ నుంచి సామాన్లు గ్యాస్ మొత్తం బయట తీసుకొస్తారు. కానీ వీళ్ళకి ఇప్పుడు పాలు కానీ ఆహారం కానీ ఏవి కూడా ఇప్పటి వరకు రాలేదు. అధికారులకు పునరావాసాలకు కేంద్రాలకు తరలి వెళ్ళాలని చెప్పేందుకు కూడా ఒక్క అధికారి కూడా ఇక్కడ రాలేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఒకసారి చూడొచ్చు, మోకాళ్ళ లోతు పైన నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ప్రస్తుతం కృష్ణా నదిలో 20 మీటర్ల లోతుంది. ఇంకొక అడుగు పెరిగితే మాత్రం రోడ్డుపైకి వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే గత సంవత్సరం రోడ్ల పైకి నీరు వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి మీ దగ్గరికి ఎవరైనా అధికారులు ఎవరైనా వచ్చారమ్మా ఇప్పుడు దాకా? అధికారులు ఇప్పుడు వారికి రాలేదండి. మీరు వస్తేనే తెలుస్తుంది మాకు. మీరే మాకు ఏదో సదుపాయం చేయాలి. ఇంతవరకు ఎవరు రాలేదు. రాత్రి నుంచి వాన ఈ రకం నీళ్ళు వస్తుంటే ఉన్నట్టాగే. ఇప్పుడు ఇంతవరకు ఎవరు రాలేదు. మీకు ఏమైనా చెప్పారా ఇట్లా వరద వస్తుంది మీరు బయటకు వెళ్ళాలి? చెప్పలేదు సారు, మాకు ఎవరు చెప్పలేదు. ఇంతవరకు ఎవరు చూడలేదు. ఇంక ముందు ఏమైనా చూస్తారేమో. అది మీరు రాబట్టి ఇప్పుడు మీకు తెలుస్తుంది. మీరు చెప్పండి. మా చివరి ఇల్లు అండి. ఎవరు అలా చూస్తాం మమ్మల్ని. అసలు ఎవరు పట్టించుకోవాలి. అసలు ఒంట్లో బాగోలేదు. అసలుకి థైరాయిడ్ ఆపరేషన్ చేసుకున్నా. ఒక్కసారి అసలు మీకు ఏమైనా ఎప్పటి నుంచి వరద వస్తుందని ఏమైనా ఎవరు చెప్పలేదు సార్. అసలుకి వరద వస్తుందమ్మా ఖాళీ చేయమని చెప్పలా. కొంచెం బయటికి వెళ్ళిపోయింది అని చెప్పలా. మా దగ్గరికి ఎవరు రాలేదు సార్ అసలు ఇంత బట్టికి. ఇప్పుడు మీరు వస్తుంది తప్పితే మాకు ఎవరు ప్రజల గురించి కూడా పట్టించుకునే వాళ్ళు లేరు ఎక్కడ. ఇప్పుడు దాకా సామాన్లు జారేసుకున్నాం సార్. పిల్లలకి ఏం పెడతాం, ఏం వండుకుంటాం, ఏం పెడతాం, మొత్తం బయటికి జారేసుకున్నాం. ఏముందో చూడండి అసలుకి. మొత్తం ఎప్పుడో మట్టి సార్ అసలుకి. పైన కూర్చుంటున్నాం, పైన పడిగాపులు కాస్తున్నాం. లాస్ట్ టైం కూడా జరిగింది. ఏం లేదు సార్, అసలు ఏది లేదు. అసలు ఇంత మట్టికి ఎవ్వరు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు, మమ్మల్ని పలకరించిన వాళ్ళు లేరు. అది సార్. ప్రస్తుతం మరికొంతమందితో మాట్లాడుతాం. ఎందుకంటే అందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఇప్పటి వరకు ఎవరు అమ్మా చెప్పండి అమ్మా. అసలు మాకు అక్కడ నీళ్ళు మురిపోయింది. సామాన్ కొద్దిగా వదిలేసి వచ్చా. సామాన్ తీసుకెళ్ళి పైకి ఉన్నా. పోలీసు అయితే ఎవరు రాలా. ఇంకా టిఫిన్ కూడా తినలా. పొద్దు నుంచి సామాన్ పోసుకుని జారి పోసుకుంటే మాకు సరిపోయింది సార్. మీరు ఎక్కడ ఉండేది? ఆ బాదారి ఉంటాం, నాలుగుతోళ్ళ బాదారి. అసలు చూడండి వెళ్ళి ఎట్టగా ఉంటాయి. చెప్పండి, చిన్నపిల్లలు ఉన్నారు. మొత్తం పాలు ఏమన్నా ఇప్పుడు దాకా ఏమైనా ఇచ్చారా? ఏమి తేలేదు సార్, ఏమి తేలా. మాకు ఇంతవరకు చూడాల. ఇంతవరకు ఎవరు ఏమి రాలేదు. మీరే వచ్చి ఎంక్వైరీ చేసేవారు అంతే జరిగింది. సమస్య ఏం చేయాలి. పాలు కానీ ఎవరు పిల్లలకి పసిపిల్లలకి ఏమి తేలా. కరెంట్ ఏమైనా ఉందా? కరెంట్ ఉంది. అట్టాగా నీళ్ళు వచ్చేవాడు మేము సావనమాట బెడ్ పెట్టేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో మాకు లేదు తావరం. రాత్రి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో మాకు తెలియదు. ఇంకా అట్లా జరుగుతుంది. మా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇలాగా. వీళ్ళంతా కూడా చెప్తుంది అయితే రాత్రి నుంచి కూడా భయంగా గడుపుతున్నారు. ఒక్కసారి పిల్లలతో చూడొచ్చు, చంటి పిల్లతో ఆమె ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఒకవైపు వరదలు వస్తున్న క్రమంలో కూడా ఇతర రోగాలు కూడా సంభవిస్తాయి అన్న దానిలో కూడా మొత్తం ఎక్కడికి బ్లీచింగ్ ఏర్పాటు చేయండి మిగతా అని చెప్పారు. కానీ ప్రస్తుతం ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు పాలు కానీ ఆహారం కానీ ఏం లేదు. వీళ్ళని పునరావాస కేంద్రాలకు కూడా తీసుకెళ్లే ఒక్క అధికారి కూడా ఇక్కడ రాలేదంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నట్టు. ఆమె లోతు ఎంత మేరకు ఉందో ఇక్కడ నుంచి ఆమె నడుచుకుంటూ వస్తుంది. ఇళ్లలోకి వాటర్ వచ్చేసిందా మొత్తం? వచ్చిందండి, మెట్ల వరకు వచ్చేసింది. మీ సామాన్లు ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయండి. ఏం తీయలా. ఇప్పుడు అంతే నష్టమే కదా మొత్తం. అంటే మీకు అధికారి కానీ ఎవరైనా వచ్చి మీకు ఎవరైనా చెప్పారా ఇట్లా వాటర్ వస్తుంది మీరు బయటకి రండి అని? అసలు ఏం చెప్పలేదండి, ఎవరేం చెప్పలేదు. మొత్తం మీద ఏదైతే పుష్కర కాలనీకి సంబంధించి దాదాపు 60 ఇళ్ళు నీట మునిగి ఉన్నాయి. ఎందుకంటే వరద ఉధృతి పెరిగితే మాత్రం ఇంకా పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు కొంచెం విజువల్స్లో కూడా ఎవరైతే కొద్ది మంది మాత్రమే ప్రస్తుతం
సామాన్లను పైకి ఎక్కించినటువంటి పరిస్థితి. మిగిలినది ఎందుకంటే ఒక్కసారిగా వరద రావడంతో వీళ్ళంతా కూడా కొంతమంది తీసుకురాలేకపోయారు. ఈ సామాన్లు కూడా ప్రస్తుతం ఒకసారి పైన చూద్దాం, ఎందుకంటే దాదాపు ఇక్కడ 4-5 సందుల్లో ఇదే పరిస్థితి ఉంది. కొద్ది పైకి కూడా వెళ్ళి చూద్దాం, ఎందుకంటే మొత్తం కూడా ఈ 60 కుటుంబాలకు సంబంధించి కూడా పుష్కర కాలనీలో ఉంటున్న వాళ్ళు మొత్తం ఈ పైన ఉంటున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి నేను విజువల్స్లో చూపిస్తాను. మొత్తం సామాన్లు కూడా ఏదైతే ఆటోల పైన వాటి పైన మొత్తం ఇక్కడ పెట్టుకుని ఉన్నారు మొత్తం. ఎందుకంటే ఒక్కసారిగా వరద వచ్చిన తర్వాత నష్టపోయే కన్నా కొంతమంది ముందుగానే ఇలాంటి పైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వీళ్ళంతా కూడా ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించి మొత్తం ఇది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఒక్కొక్కరు ఇక్కడ సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం ఇక్కడ వరద ప్రవాహం చూడొచ్చు. ఒకసారి ఇళ్లలోకి వచ్చినట్టుగా మొత్తం కూడా ఈ నేపథ్యంలోనే మొత్తం వీళ్ళంతా కోరుకుంటుంది ఒకటి, ఏదైతే అధికారులు ఇప్పటికైనా ఇక్కడికి విజిట్ చేయాలి, విజిట్ చేసిన తర్వాత వాస్తవ పరిస్థితి ఏంటిది అనేది చూడాలంటే కూడా కోరుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలించాలంటే కూడా వీళ్ళంతా కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్క అడుగు దూరంలోనే ఇంకా ఉంది కాబట్టి అడుగు పైకి మొత్తం ప్రస్తుతం నేను ఉంటున్నటువంటి ఎక్కడ కూడా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు స్పందించాలంటూ కూడా వీళ్ళంతా కోరుతున్నారు.